గీడొకటి అరే రేపు పోతుందా వస్తుందా అది నా పైకి వస్తుంది అది 2 ఉన్నాయారా 3 ఉన్నాయారా ఓ కుప్పలు చచ్చిపోలేరు అది బాడీ వదిలేసి వేరే దాంట్లోకి వెళ్ళిపోయింది అది ఎన్ని డిస్కవరీ ఛానళ్ళలో చూడలేరా అరే అరే పుమేనారా సాయి అనుకో సాయి పోతుంది మిస్ అయిపోతుంది సాయి హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఫిషర్ గైస్ చూస్తారు కదా మొత్తానికి అయితే స్నేక్ హెడ్ ఫిషింగ్ అని వచ్చేసినాం నాతో పాటు శివ తర్వాత మా తమ్ముడు ఉన్నాడు శ్రీధర్ వేటగాడు ఏమేమో గెలుపుతుండు పైన సో స్నేక్ హెడ్ ఫిషింగ్ అని వచ్చినాం కానీ కొరమట్లు అయితే తగులుతలేవు గాలానికి సో మన వాళ్ళు ఏమన్నారంటే ఎండ్రకిచ్చలు పెట్టి ఒకసారి పెడదామన్నా ఎట్లుంటుందో చూద్దాం పడితే పడవు నాకైతే తెలియదు ఎండ్రకిచ్చలు పడుతుందని సో మన వాళ్ళు అయితే బండ్ల కింద ఎండ్రకిచ్చలు ఎత్తుతారు ఒకవేళ ఎండ్రకిచ్చలు దొరికితే గాలాలు గట్టి పెడదాము చూద్దాం సాయి అయితే బకెట్ తీసుకురానికి పోయిండు ఇంటికి ఇక మన వాళ్ళు చదువుడు చదువుతారు రైస్ దొరికిందారా ఒకటైతే దొరికింది ఫస్ట్ ఆహా అయిపోయి కథం ఒక ఇంటర్కి ఒక కొరమట వచ్చేసినట్టే ఇక అంత బండలు ఎత్తాడు నాకైతే తెలియదు గ్యాస్ ఎండ్రకిచ్చలు పడతాయని మీకు ఎవరికన్నా ఎండ్రకిచ్చలకి గాలాలు గట్టి పెడితే పడతాయని ఎవరికన్నా తెలిస్తే కామెంట్లో చెప్పండి చిన్నది ఇప్పుడు ఎన్ని దొరికినారా 2 3 సూపర్ దేనిలో ఈ పొక్కలలో ఎందుకు అంటే రాగి పొక్కలకి ఇష్టం పొక్కలకి పోయింది మీ కంట్లో పడుతుంది రా పడక దిగుతుంది అది లేకుండా రన్నింగ్ అబ్బా ఇక్కడ చూపి ఆహా ట్రై చేస్తుంది అమ్మా దొరుకుతుందా వచ్చిందా దీని కింద ఉందమ్మా దొడ్డు గీడ ఒకటి ఉంది అరే పోయిందా దొరికింది సూపర్ గీడ ఒకటి అరే రేపు పోతుందా వస్తుందా అది నా పైకి వస్తుంది అది దాంట్లో కట్టుకోవాలి కుప్పలు దొరుకుతున్నాయి మొత్తానికి దొరికే బాగానే దొరుకుతున్నాయి దీని కింద ఒకటి పోయినాను కూడా కొంచెం తక్కువైనా రెండు దొరుకుతాయి షార్ట్కి మస్తు షార్ప్నే రొప్పరుకుతున్నాయి అది పుక్క నుంచి ఇటు లోపలికి ఉందా పుక్క అది మొత్తం రేపినా అరే చాలా పెద్ద పుక్క ఉన్నది కదా అది తెలుసు 2 నిమిషాలేనా పిల్ల గది పని చేయారా మనకి కూర్చోవరకు పట్టు ఈగలు పట్టుకో 2 ఉన్నాయారా 3 ఉన్నాయారా ఓ కుప్పలు అరే నా చేతి మీద వేసేవారా అరే దాని మూతి కనిపిస్తుంది అరే ఇక్కడికి వెళ్తారా గది బయటకండి చూడండి అయిపోయింది సచ్చినారా కొడుకు అనుకుంటున్నాను
అడిగిపోతా కుప్పలు కుప్పలు దొరుకుతున్నాయి కుప్పలు కుప్పలు. లే పెద్దది లే. పెద్దగా వచ్చింది రెండనా ఒకటే పెద్దగా రెండున్నట్టున్నా ఒకటేనా పెద్దగా సాధించాడు రా బిడ్డ సాధించాడు రా అన్నయ్య కొడుతుందేమో అది చచ్చిపోలేరు అది బాడీ వదిలేసి వేరే దాంట్లోకి వెళ్ళిపోయింది అది. ఎన్ని డిస్కవరీ ఛానళ్ళలో చూడలేరా నేను. రాయి తీసుడికి ఒకటి రాయి ఇసుకలా ఇంకా అక్కడ సముద్రాల సైడ్ అయితే డైరెక్ట్ చిన్నది చూస్తారా చూడండి అది అవుతున్నా సైడ్ ఫోన్ వదిలేసి మాట్లాడిస్తాను అక్కడికి అక్కడిక్కడ చేసి ఓడతారా ఇట్లా అలా దొరికిందనా రైట్ జిమ్ చిక్ ఇట్లా పట్టుకుంటా అరే నువ్వు కాలు పెట్టింది రాయి తీస్తే మాత్రం వెళ్తావు అనుకుంటున్నారా? అలా పొక్కున్నది సైడ్కి వెళ్ళి అది కాదురా ఇది అసలు ఇది చిన్నది గది అది తర్వాత అడుగుదాం సాయం చేస్తామని చెప్పి చూస్తావు దానికి. ఇప్పుడు మంచిగా చూసుకోవాలి తర్వాత వెన్నుపోటు. అబ్బో చాలా పెద్దదన్నా ఏరా మంచిగా బుడ్డ కూర మీద పడతాయి. వదలదా మళ్ళీ పడ్డా మళ్ళీ లావ్ అయినప్పుడు మనకే యూజ్ అవుతుంది. మళ్ళీ మామూలు హుషారు లేదు ఇది. అల్ల రెండు సత్తుగా ఉన్నది. అరే బాగానే ఉందిరా అది చిన్నది కాదురా అది. వెళ్ళిపోతా వాడదామా దాన్ని వదిలేదామా? కుప్పని బాగానే ఎండకే చల్ పెద్దరా మెల్ల అటే 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 ఇటే దొరికింది పట్టుకున్నాను. ఎంత షార్ప్ ఉన్నదిరా దానికి అది ఖచ్చితంగా కొడుతుంది రెమ్మటిని. నీళ్ళల్లో ఉంటే దొరుకుతుందా అది? బా ఏమున్నారా ఉండకొచ్చారు. బండ కింద దొరుకుతున్నారా? ఈ బండ కింద ఎందుకు అనుకుంటారా? దాంట్లో అలవాటు మనకి. మనం ఇంట్లో పంటాం వాళ్ళ కింద పంటాం. దాని కింద పోకలేదు అది. చిన్నగా ఉన్నాయి ఇలా వదిలేసి. గాయస్ మొత్తానికి అయితే కొన్ని అయితే దొరికినాయి. ఇక అవి తీసుకొని పోతా ఉన్నాం. బకెట్ తెమ్మని చెప్పిన డబ్బాలు వేస్తే చచ్చిపోతాయి అని. మొత్తానికి అయితే మన వాళ్ళు మెల్ల పాదయాత్ర చేస్తారు గుంతరాల వాడి. సుజమి ఆడికి పోయినాక ఎన్ని ఉన్నాయి ఏం కథ లెక్కేసుకొని మస్తు సారుగా ఉన్నారు మన వాళ్ళు. ఏం జంగల్ రా నాయన ఈ జంగల్. నీళ్ళు తల్లిరా
అంతా మన వాళ్ళే బీఆర్ వాళ్ళు. ఇంకా దడదడు. మొత్తానికైతే సాయి బకెట్ తెచ్చాడు. ఇక గాలాలు పట్టుకొని పోతున్నాం. మెండ్రకిచ్చలు పడ్డ కాడికి చాలా అన్నారు. ఈ జంగళాల్లో పోవాలంటే దుమ్ము దుమ్ము అవుతున్నాయి. అరే ఎన్నున్నారు మొత్తం మెండ్రకిచ్చలు? 115 ఉన్నాయారా? నీవు కట్ చేసేస్తారా? అరే 20కి అరే అరే అడవి పందులు ఉంటాయారా? పెద్ద షికారు కానీ కూడా నువ్వు మరి మొత్తానికి స్టార్ట్ అయింది. పొట్లాలు తీసి లోపల పెట్టు. ఎవరెవరో తింటారు, ఆడ పడేసిపోతారు. సాయి నువ్వేనారా? నేనే 24 బీఆర్ఓడు. కేసరి పలుకుల్లో కేసరి. గాలాలు మెండ్రకిచ్చలవి మొత్తం ఎన్నో ఒకటి ఏమో అడ్డం పడ్డట్టు. అడ్డం పడితే పడతాయి దాంట్లో చిన్న 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 అడ్డం విషయాలు దాని వండుకుంటారు. చూసిగా మొత్తం ఎన్ని ఉంటాయరా? ఓ 10-20 ఉంటాయా? ఉంటాయి. 15 ఉన్నాయి. ఇవన్నీ నీట్గా గుచ్చి ఇక పెట్టుడు గాయస్. ఇక చూసారుగా గిదే స్పాటు. ఇలా క్యాస్టింగ్ చేయడానికి వస్తలేదు. మొన్న రాడు కొట్టుకున్నా, అందుకని ఇటు పని చేద్దామని పగ పట్టిన అనమాట. గాలాలు పెట్టి తీయాలి. నా స్టిక్ మందం అని వెళ్ళాలి ఇక. ఇక మొత్తానికి అయితే ఒక గంటకి తలిగించాను. సో ఇప్పుడు అది గుచ్చాలి. ఏడ లోపలికి వస్తావా? పెట్టు. చెట్లలోకి వెళ్ళి పోయేస్తావా? అరే చెప్పులు వేసుకోరా, ముళ్ళు గుచ్చుకుంటారా. సాహస వీరుడు. ఇక మా వాడు ఇంత కష్టపడుతున్నందుకు ఒక లైక్ అన్న కొట్టరు గైస్. సాయి అన్న పేరు మీద ఒక లైక్. బాగా దింపిండ్రా వీడు. అరే గా ముడి లేదురా. అరే ఆయనకి ముడే వేస్తలేదురా. జారు ముడేయాలరా. వాడు ముడేరా అంటే బంకులు కూడా ఇరిగినా. నువ్వు బంకులు కొట్టలే గరే గదే ముడిరా. ముడ్డంలో కంపెనీ ఎరిపోవాలి. రైట్ పోతుందా? గుంజి చూడు. ఎందుకు బాగా పడుతున్నావు? నీకు చేప పోతే సరే. ఆడు అదేందో 3 ముళ్ళు వేసినట్టు వేసినాడు. అది అట్లా తీసుకొచ్చి లోపలికి అది కదా. అదే తగులుకుంటుందా ఇక. సాయాన్ని అక్కడ వేస్తున్నాడు.
అన్నా చాయనా చేప తీయాలన్నా. జాగ్రత్తగా గట్టు పోయేవారు అట్లే లోపలికి. కాదనుకున్నది బూతులు రా రే బూతులు రా. బూతులు అంటారా? జాగ్రత్త పైకి రా పైకి. గైస్ మొత్తానికి అయితే జాగాలో పెట్టేస్తాం. ఇంకా వేరే స్పాట్కి వెళ్తున్నాం అనమాట అవతల పెట్టడానికి. సో అవి పెట్టేసి గాలాలు గుర్తేసినాక కాసేపు టైంపాస్ మన స్టిక్తో కొట్టుకోవాలి. ఈలోపు అవి పడితే సప్పుడు వస్తుంది, పోవడానికి సప్పుడు వస్తుంది అంటారు మన వాళ్ళు. అసలు ఫస్ట్ నాకు ఇంటర్కిచ్చలకు పడతాయా పడవని డౌట్ ఉన్నది. చూద్దాం, పడితే మాత్రం నేను ఖచ్చితంగా చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ ఏడ కడతావరా? లోపల పోయి కట్టొస్తావా? చిక్కు పడుతున్నట్టున్నా ఒకదానికి ఒకటి. ఏం చెప్పు, ఏమంటావు చెప్పరా? ఉందా ఏడా? హలో, చెప్పురా. జల్దీ దారా, ఇక్కడ దారం టైట్ అయింది. ఏంటో ఉన్నదో వీక్ను గద అయితే దారం టైట్ అయింది గ్యాస్. చూడరు టైట్ అయింది. చూడ ఉందా కొట్టుకొని పోయిందో. లిప్ గ్రిప్పర్ కావాలన్నా? చూడు ఫస్ట్. రే మెల్లగా ఉందిరా. లిప్ గ్రిప్పర్ తెస్తావా? మొత్తానికి సక్సెస్ గాయస్, ఒకటైతే పడింది. సూపర్. అరే అరే పుమేనారా? సాయి అనుకో, సాయి అనుకో, సాయి అనుకో, సాయి సాయి అనుకో, సాయి పోతుంది, మిస్ అయిపోతుంది. సాయి పైకి పైకి. నేను చెప్పలే సాయిగా టిఫిన్లోకి పోయి వచ్చేలో పడుతుందని. సూపర్ సూపర్ సూపర్. సాయి నువ్వు వేసిందేరా? నువ్వు కట్టిందేరా అది? సాయిగాడు కౌసుగాడు ఇలా చూసి అది ఆయన చిల్ల కొట్టిందంటే చేతి కూర్చుంటుంది. ఎందుకు అది వచ్చేసి సూపర్. ఇలా గాలాలు గాలాలు జాగ్రత్త. సూపర్. బోని ఫస్ట్ బోన్ అయిపోయింది. మనం ఉంటుంది ఇప్పుడు. ఇక మనం పెట్టిన వెజ్ చేస్తాం. చూడు దానికి ఉందా లేదు చూడు ఫస్ట్. గుర్తుంది అది? చూడు ఉంది ఉంది. లిప్ గ్రిప్పర్ తెలియదురా. ఒక్క నిమిషం చేస్తాను. ఊతురా వెళ్ళారా. సాయిగో ఎట్లకెళ్ళి పోయి ఈ కొమ్మది ఈ కంప పైకి రాదు. లోపల మింగింది మస్తు మింగింది. ఇంకా ఇది కొట్టినప్పుడు అది లేస్తుంది చూడు, అది
కంపలాగురా ఇది. లేప్ 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 లేప్. ఎక్సలెంట్. పూమేనా అది? పూమేనా. సూపర్. 2 రకిచ్చా లప్ప లప్ప మింగుతున్నాయి. కర్ర 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 అంటది. లెఫ్ట్. ఎక్సలెంట్. కంప చెట్టు మొత్తం గుంటుంది. అవసరం లేదు, మొత్తం గుచ్చుకుంది అని ఫస్ట్ తిప్పానా? తిప్పినావా? డాడీ తీసుకురా, ఇప్పుకున్నా బయటికి రా. అడగ వెళ్తుందా? ఆడాడు ఉరికొస్తున్నా, పిలిచినప్పుడు రాడాడు. ఎట్టకెళ్ళొస్తున్నా సాయ్. దగ్గరా అదిగో 3 కిలో. నేను నా పండుకుని అమ్మ ఈమె సప్పుడు సని లేచా. అరే లేప్ లేప్. ఇంకా ముళ్ళు చూసి. ఆహా, పనుకున్న లేపిందిరా ఇది. సూపర్ బిగ్ సైజ్. ఓ దీన్ని గాలం తీసేసి అట్లే ఎండ్రకి చెగో కూర్చేసేసి పెద్దది పెట్టి సార్ మళ్ళీ. ఇప్పుడే చూసి వచ్చినాం ఇది. మరి వస్తాను లిప్ గ్రిప్పర్ పట్టుకొని రావద్దారా? ప్లాన్ బి సక్సెస్ అవుతుంది అన్న. ప్లాన్ ఏ ఫెయిల్ అయింది, ప్లాన్ బి సక్సెస్ అయింది. దీంట్లో గిట్ల అయితేనే ఉంటాయి మరి, లేకపోతే తప్పని అంటే ఎగరేస్తున్నాయి. గాలం తీసిస్తే మనడు మళ్ళా తీసినావా? ఇలానా శంకులలో ఎక్కి చెడి నీకేమంటాయా? ఉందా? 3 కిలోలు ఉంటుంది అనుకుంటున్నా. లోపలికి వేసుకుందారా బయటనే వేసుకుందా? మొత్తం మింగింది, కుక్కలో మింగింది. కుక్కలో మింగలి జరసేపు అయితే పోరా. పోవు అది కొమ్మగా మొత్తం ఇట్లా వంపుతుంది అది. అందుకే అది పోలేదు, గట్టిది అయితే పోవు. ఇంకా తెలిసే పెద్ద వెళ్ళిపోవాలి అది. అది వెళ్ళింది గాలం. పట్టుకోరా. కొత్త కాలం మా నాన్న లేవురా. ఇదే నువ్వు అన్నది, ఎంత పెద్దదైనా పోదని. వా సూపర్. వెనకాల గ్రిప్ ఎక్కువ ఉంటుంది దానికి, అడ్డ కూడా ఉండదు దాంట్లో. ఉందిరా ఉందిరా, ఇంకోటి పోయి వెనుకకు వచ్చింది ఇంద్రా అది. కుక్క ఉండదు కాదురా, కుద్దరా కుద్దరా. దేవుడా ఇంద్రాది చెప్తున్నా. సట్కా సట్కా సట్కో గాయ్స్, సట్కా పడ్డది గాయ్స్. అమ్మాయి దారాలు కదిలిస్తేనే దొరుకుతాడు అది. దారాలు కదిలితేనే కదిలియాలి మనం దారాలని, లేదంటే అమ్మో 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 నాయనా. 4 కిలోలు. మెల్లగరా మెల్లగరా మెల్లగరా. కొనాక్ వేసుకుంటా కొనాక్. లేపరా లేపరా లేపరా. ఈ సైజ్ బా బా బా. మర్చిపోగానట పోరా, చేపలేమో కానీ. మళ్ళీ కట్టేసాయి. లాస్ట్ చెప్తుంది అట్లా పెట్టి కట్టేసాయి సేమ్ ప్లేస్లో.
గాయస్ మళ్ళీ మామిడి దిగిండు సేమ్ స్పాట్లో. ఇప్పుడే గుచ్చెళ్ళాం కదా, మళ్ళీ ఎమ్మటి ఇంకోటి పడింది. తీరా జాగ్రత్తగా తీరా. సేమ్ సైజ్ ఉందా? ఉంటుందంటావు అప్పటిదాకా? నువ్వు దారం విప్పిందాక కింద కంపకి చుట్టింది అది. దానికంటే కొంచెం చిన్నది, మంచి సైజే. సూపర్. మొత్తానికైతే కూర మందం అయితే అయినాయి, తల అయినాయి సాలిగా. మిగతా గాలాలు కూడా చూసి ఇప్పేద్దాం ఎరా. పేస్ట్ క్లోజ్ చేసుకుంటే అయిపోతుంది. ఇక నా గొంతులోకి వేసుకుంటారా ఇది? ఆడికి పోయి తీసుకున్నాం పైగా. చలో గాయస్, ఇలా షికార్ అయితే అయిపోయింది. ఇక చూస్తారు కదా గాలాలు అయితే మంచి మంచి గాలాలు, 5 నెంబర్ గాలాలు వాడినాం అనమాట పూమెళ్ళకి. ఇక మనం ఈయన్నే మొత్తం ఎండ్రకిచ్చలు పట్టుకొని పోయినాం అనమాట. ఎండ్రకిచ్చలు పట్టుకుపోయి ఫస్ట్ టైం ఎండ్రకిచ్చలతో నేను పట్టడం అనమాట. ఎండ్రకిచ్చలతో పట్టి చూడది మంచి మంచి సైజ్ పూమెళ్ళు అయితే పట్టినాము. మొత్తం ఒక 5 పీసులు పడ్డాయి. 5 పీసులు అయితే మనకు సరిపోతాయి కాబట్టి ఇక సో ఫస్ట్ టైం అయితే ట్రై చేసినాం గాయస్. మీరు గిట్ల ఎప్పుడైనా ఎండ్రకిచ్చలతోటి కొరమటలు కానీ పూమెళ్ళు కానీ పట్టుంటే కామెంట్ చేయరు. సో నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నా. సో చేపలు మాత్రం పెద్ద పెద్ద సైజులు పడ్డాయి గాయస్. ఇక మీరైతే చూసారు కదా, కొంచెం లోపలికి వెళ్ళి కంపలలో తిరిగి ఆడోటి వేసి పట్టినాం అనమాట. జబర్దస్త్ మజా వచ్చింది. నెక్స్ట్ టైం అయితే చూద్దాం. నెక్స్ట్ టైం ఇంకొంచెం పెద్ద ఏమైనా పడితే ఏమైనా ట్రై చేద్దాం. చలో ఇక్కడికైతే వీడియో అయితే క్లోజ్ చేసుకుందాం. ఇక మళ్ళీ నెక్స్ట్ టైంతో మంచి వీడియోతో మళ్ళీ వస్తా. అప్పటి వరకు చూస్తూనే ఉన్న ఫ్రీస్టైల్ ఫిషర్. పాత వీడియోలు కూడా చూడరు. ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్.